హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి మనాలి ట్రిప్ డే 3 లాంగ్ వీడియో అనమాట. షార్ట్ వీడియోలో నేను మిస్ చేసిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇంకా మనాలిలో ఫేమస్ టెంపుల్స్ రామ్ టెంపుల్, శివ టెంపుల్, ఇంకా వశిష్ఠ టెంపుల్ అనమాట. ఈ 3 టెంపుల్స్ వచ్చేసి మనకు మనాలి నుంచి 3.3 కిలోమీటర్స్ అయితే ఉంటాయన్నమాట. అక్కడ వరకు కార్లో అయితే వెళ్ళొచ్చు మనము. ఫస్ట్ అయితే శివ టెంపుల్కి వెళ్ళాము, తర్వాత రామ్ టెంపుల్, ఇది రామ్ టెంపుల్. నెక్స్ట్ ఇంకా అక్కడే వశిష్ఠ టెంపుల్ అనమాట. ఇంకా ఈ 3 టెంపుల్స్ విజిట్ చేసుకున్న తర్వాత మేమైతే అక్కడ లోకల్ షాపింగ్ అయితే చూసామన్నమాట. ఇక్కడ మ్యాక్సిమమ్ ఉల్లన్తో చేసినవే ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. ఇవి చూడండి, చిన్నపిల్లలవి సాక్స్ ఇంకా షూస్ అనమాట. ఉల్లన్తో చేశారు, ఎంత బాగున్నాయో. స్వెటర్స్ కూడా ఉల్లన్తో చేశారనమాట. నేనైతే ఒక స్వెటర్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇవైతే చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇంకా బ్రాస్ ఐటమ్స్, ఇలాంటి లాక్స్, ఇంకా కొన్ని అయితే ఉన్నాయన్నమాట. కొన్ని అయితే మనము షాపింగ్లో చాలా తక్కువ చూసింటాం అనమాట, అలాంటివి కూడా ఉన్నాయి. ఇంకా ఇంకొక విషయం అయితే ఏంటంటే, మనము జోగిని వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. జోగిని వాటర్ ఫాల్స్ వచ్చేసి మనకు వశిష్ఠ టెంపుల్ నుంచి 4.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 3 to 4 అవర్స్ పడుతుంది టైం అయితే, ఎందుకంటే హిల్ ప్లేస్ కాబట్టి కార్ పైకి వెళ్ళాలి కదా, అందుకోసం లేట్ అవుతుంది. అందుకే మేము వెళ్ళలేదు. ఈ 3 టెంపుల్స్ విజిట్ తర్వాత మేము ఇంకా హిడింబి దేవి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాము. ఈ టెంపుల్ వచ్చేసి మనకు మనాలి నుంచి 1.5 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. మీరు ఏ టెంపుల్ చూసినా చూడకుండా హిడింబి దేవి టెంపుల్ అయితే మిస్ అవ్వకుండా చూడండి. చాలా బాగుంటుంది, నేచర్ కూడా చాలా బాగుంటుంది, లొకేషన్ ఇంకా నేచర్. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఘటోత్కచ టెంపుల్ కూడా ఉంటుంది, వీడియోలో చూపిస్తాను మీకు. ఇది హిడింబి దేవి టెంపుల్ దగ్గర లొకేషన్ అనమాట, ఎంత బాగుందో చూడండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనము ఘటోత్కచ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఫస్ట్ అయితే మేము హిడింబి దేవి టెంపుల్లో లైన్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఫస్ట్ ఘటోత్కచ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇదే ఘటోత్కచ టెంపుల్. మనకు ఘటోత్కచ టెంపుల్ పక్కనే మ్యూజియం అయితే ఉందన్నమాట, హిమాలయన్ కల్చర్ గురించి. అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన చాలా చిన్న ఆబ్జెక్ట్స్ కూడా వాళ్ళు భద్రంగా మ్యూజియంలో పెట్టారనమాట. మ్యూజియం గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మ్యూజియం సపరేట్గా ఒక వీడియో అయితే పెడతాను. ఇంకా మ్యూజియం చూసిన తర్వాత హిడింబి దేవి టెంపుల్కి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకొని ఆ తర్వాత మేము డ్రెస్ అయితే వేసుకున్నామండి. ఇది డ్రెస్ వచ్చేసి 20 రూపీస్ అనమాట పర్ పర్సన్కి కాస్ట్. డ్రెస్ వచ్చేసి రెంట్కి తీసుకున్నాము. వేసుకొని పిక్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసేయాలి. నేను షార్ట్ వీడియోలో బై మిస్టేక్గా డ్రెస్ కాస్ట్ అని చెప్పాను, రెంట్ అని చెప్పలేదు. డ్రెస్ అయితే రెంట్కి తీసుకున్నామండి, 20 రూపీస్ కాస్ట్. ఇంకా తర్వాత వచ్చేసి బుద్ధిస్ట్ మాన్స్టరీకి అయితే వెళ్ళాము. ఫస్ట్ మనము లోపలికి వెళ్ళే ఎంట్రన్స్లోనే ఇవి ప్రేయర్ వీల్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట మనకు. ఇవి వచ్చేసి ప్రేయర్ వీల్స్ అని నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా, ఒక మంత్రం చెప్తూ మనము ఈ వీల్స్ అయితే తిప్పాలని. అది ఇదే అనమాట, ఓం మణి పద్మ హేంగ్ అనమాట. మేమైతే ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇవైతే తిప్పామన్నమాట. లోపల వచ్చేసి కొంతమంది గురువులు అయితే ప్రేయర్స్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఒక బుద్ధుడి విగ్రహం అయితే ఉందన్నమాట. అది అయితే మనము పిక్స్ తీసుకోవడానికి అలో చేయలేదు. మనం ఒకవేళ పిక్ తీసుకోవాలంటే సమ్ అమౌంట్ అయితే పే చేయాలన్నమాట. ఇంకా మేమైతే జస్ట్ అక్కడ కొద్దిసేపు మెడిటేషన్ చేసుకొని ఇంకా వచ్చేసినాం అనమాట బయటికి. ఇంకా లోపలైతే సైలెంట్గా ఉండాలన్నమాట, వాళ్ళు గురువులు ప్రేయర్స్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఈ ప్రేయర్ వీల్స్ తిప్పిన తర్వాత ఇంకా చుట్టుపక్కలంతా చూసామన్నమాట. ఇక్కడ వచ్చేసి హోమాలు అవి చేస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి పెద్ద ప్రేయర్ వీల్ అనమాట, చాలా పెద్ద ఉంది. నేనైతే ఇది తిప్పలేకపోయినాను, మా హస్బెండ్ అయితే తిప్పారు. చాలా వెయిట్ అయితే ఉందన్నమాట ఇది. ఇంకా మేము ఇక్కడైతే ప్రేయర్ వీల్స్ అన్నీ తిప్పేసిన తర్వాత ఇంకా కొద్దిసేపు అక్కడ కూర్చున్నాం అనమాట, బయట కూర్చోడానికి ఉంది. ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి మనకు మాల్ రోడ్ నియర్ బై అనమాట, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, నాకు తెలిసి ఒక 3 to 500 మీటర్స్ అలా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే కొద్దిసేపు పిక్స్ అయితే తీసుకొని తర్వాత ఇంకా మాల్ రోడ్లో షాపింగ్ అయితే చేసాము. ఇంకా ఫస్ట్ అయితే కొద్దిసేపు షాపింగ్ అంటే విండో సైట్ సీయింగే అనమాట. ఇంకా తర్వాత లంచ్ చేసాము.
ఇది వచ్చేసి దుర్గామాత టెంపుల్ అనమాట. మాల్ రోడ్లో ఉంటుంది. ఈ టెంపుల్ కూడా బాగుంది. మాల్ రోడ్లో ఏంటంటే మనకు షాపింగ్ కానీ ఇంకా హోటల్లో రూమ్స్ కానీ కొంచెం రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ హోల్సేల్ మార్కెట్స్ అలాంటివి ఎక్కువ ఉంటాయి, హోల్సేల్ షాప్స్. ఇంకా మనము కాస్ట్లీ కూడా ఉంటాయి, ఇక్కడ చూసుకొని మనం తీసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మాల్ రోడ్లో పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇవే మా లాస్ట్ పిక్స్ అనమాట మనాలిలో. ఇంకా మాల్ రోడ్లో చూసిన తర్వాత ఇంకా లాస్ట్లో ఒకటి లోకల్ హ్యాండ్ మార్కెట్ అయితే ఉన్నిందనమాట. ఇదే ఇక్కడ లోపల అన్ని స్వెటర్స్ అలాంటివి హ్యాండ్ మేడ్ చేసినవి అయితే ఉన్నాయన్నమాట. అవైతే చూసాము. ఇంకా కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా, లైక్ సోలాంగ్ వ్యాలీ, స్నో పాయింట్, అటల్ టన్నల్, రూతాంగ్ పాస్, ఇంకా మనాలి చుట్టుపక్కల ఏమేమి ప్లేసెస్ చూడాలి అనుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. మాల్ రోడ్లోనే మనకి బస్ స్టాండ్ కూడా ఉంటుంది. ఇక్కడే మనకు షేరింగ్ ట్యాక్సీ, క్యాబ్, కారు ఇలాంటివన్నీ దొరుకుతాయి అన్నమాట, షేరింగ్వి. మనం షేరింగ్లో వెళ్తే కనుక కొంచెం మనకి కాస్ట్ అయితే తక్కువ పడుతుంది. ఇంకా మేమైతే మాల్ రోడ్లో షాపింగ్ చేసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ 4:30కి అయితే మాకు జ్వాలాముఖికి బస్ అయితే ఉంది. మేము జ్వాలాముఖి అయితే వెళ్ళాము. మనాలి నుంచి సిమ్లా, చండీగఢ్ ఇలాంటి ప్లేసెస్కి అయితే చాలా బస్సెస్ అయితే ఉన్నాయి, కానీ జ్వాలాముఖికి మాత్రం ఒకటే ఒక బస్సు ఉంది, 4:30కి మాత్రమే ఈవినింగ్. ఇంకా జ్వాలాముఖికి ఎప్పుడు వెళ్ళాము ఏంటి, అక్కడ ఏమేమి చూసామని నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇంతే, ఇంకే వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.